నీట్ ఎగ్జామ్స్ అంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా టఫ్గా వచ్చింది. ఇయర్ కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇది ఎంతవరకు ఉంది? ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు లాస్ట్ 13 to 14 ఇయర్స్ వరకు నీట్ ఎగ్జామ్ జరిగినది. ఇప్పటి వరకు కరెక్ట్ పేపర్ రాలేదు. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చిందే కరెక్ట్ పేపర్. ఓన్లీ బయోడేటా వల్ల మార్క్స్ రావు. తెలంగాణలో మనం చూసుకుంటే మెడికల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. చదివే స్టూడెంట్స్ కానీ కాంపిటీషన్ తక్కువ ఉంది అనేది అపోహ, నిజమా? లేదండి, మన దగ్గర ఉన్న అరౌండ్ 5,000 to 6,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి. అయితే తెలంగాణలో కూడా కష్టమే, చాలా కష్టం. ఎగ్జామ్ 720కి వాళ్ళకి వచ్చింది 720, ఎక్కువ రావడం సాధ్యం కాదు. బయట ఒక మెడికల్ సీటు 14 నుంచి 2 కోట్ల దాకా నడుస్తుంది. మెడికల్ కాలేజ్ అంటే ఓన్లీ బిల్డింగ్ కాదు. ఈ హైదరాబాద్లో మనం చూసుకుంటే ఈ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఏ లొకేషన్ బెటర్ అంటారు? ఎక్కడ బెటర్ అంటారు? ఎక్కడైనా సరే మీకు ఎలా ఉంటుందంటే గుంపులో గోవిందా ఉంటుంది. ఓకే, ఒక క్లాస్ చూస్తే 60 మంది ఉంటారు. ఎన్సీఆర్టీ బుక్ అదొక బైబిల్ లాగా, అదొక ఖురాన్ లాగా ఈ టెక్స్ట్ బుక్ ఇది ఎన్సీఆర్టీ. చాలామంది ఈ నీట్ ఇదంతా వద్దు, నేను అబ్రాడ్లో వెళ్తా అంటారు. వారి నుండి మిమ్మల్ని మేము పంపించలేమంటే ఇండియన్ గవర్నమెంట్ కాలు మొక్కుంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక ఫ్లైట్ వేసుకొని మన స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చింది. గైస్, ఈరోజు మన ముందుకి దేవేందర్ సార్ మన ముందున్నారు. సో బాటనీ లెక్చరర్, వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఉస్మానియా విద్యార్థి కూడా. అయితే దీంతో పాటు ఈరోజు మనము సార్తో ఇంటరాక్ట్ అవ్వడం మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, తెలంగాణలో నీట్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, అండ్ మెడికల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది అనేది ఒక అపోహ, నిజమా? దీంతో పాటు ఇయర్ నీట్ కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎవరు ఇమీడియట్గా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు సార్? ఒకప్పుడు అంటే ఇప్పుడు మీకు నాకు తెలిసి దాదాపు 2 దశాబ్దాల పైన టీచింగ్లో ఉన్నారు. అప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్కి మేజర్ డిఫరెన్స్ మీరేం చూస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్ తీసుకుంటే ప్రతి ఒక్కరు గోల్ ఓరియంటెడ్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత చదవడం చాలా ఈజీ అయిపోయింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనం ఈ మీడియా హెల్ప్ తీసుకొని, ఈ యూట్యూబ్ హెల్ప్ తీసుకొని, ఇంతకుముందు కంటే ఒక పర్టికులర్ బుక్స్ అంటూ ఉండేటివి, ఆ బుక్స్ పైన మనం డిపెండ్ అయ్యేటివి. ఆ బుక్స్ కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని ట్రాన్స్లేషన్ కావడం చాలా కష్టం. సో ఆ కష్టంలో చదివారు పిల్లలు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి రెడీలీ అవైలబుల్ కాబట్టి చాలా ఈజీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసుకున్నా సరే. ఓకే, సో అయితే సార్, ఇప్పుడు నీట్ కట్ ఆఫ్ అనేది ఇయర్ చూసుకుంటే మనం నీట్ ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చింది. ప్రీవియస్ ఇయర్ అంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా టఫ్గా వచ్చింది. ఇయర్ కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇది ఎంతవరకు ఉంది? ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు లాస్ట్ 13 to 14 ఇయర్స్ వరకు నీట్ ఎగ్జామ్ జరిగినది. ఇప్పటి వరకు కరెక్ట్ పేపర్ రాలేదు. ఈ ఇయర్ వచ్చిందే కరెక్ట్ పేపర్. ఓకే, ఈ ఇయర్ వచ్చిన కరెక్ట్ పేపర్. పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే అది టఫెస్ట్ పేపర్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఎవరైతే రియల్ కాంపిటీషన్ స్పిరిట్ ఉందో వాళ్ళే రాగలరు. ఇంతకు ముందుకు ఏంటంటే జస్ట్ కొన్ని మార్క్స్ తోటి, యావరేజ్ మార్క్స్ తోటి కూడా మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళు. కానీ వచ్చిన తర్వాత చదవడం చాలా కష్టమైంది. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ తీసుకుంటే అనాటమీ, ఫిజియాలజీ ఉంటుంది. వీడు ఎలా అలా చేసి సీట్ అయితే వచ్చేసింది, కానీ అది చదవడం చాలా కష్టం. ఇప్పుడున్న ప్రజెంట్ పేపర్ ఏదంటే రియల్లీ ఎవరైతే గోల్ ఓరియంటెడ్ ఉన్నారో, ఎవరైతే టఫెస్ట్ ఉన్నారో, ఎవరైతే డెడికేట్ ఉన్నారో వాళ్ళకే సీట్ వస్తుంది. ఓకే, పేపర్ లెంతీ అంటే పేపర్ అక్కడ ఉండవలసిందని పేపర్ లెంతీ కూడా లేదు, ఏదైతే ట్విస్టెడ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రతి ఒక్కటి దాన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసిండు. ఇంతకుముందు ఏంటో క్వశ్చన్ ఎలా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు అది కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. దానివల్ల టైం కన్సంప్షన్ ఎక్కువైంది. ఫర్ ఎగ్జాంపుల్ మా సబ్జెక్ట్ బయాలజీ తీసుకోండి. బయాలజీ తీసుకుంటే ఏమంటారంటే అరౌండ్ 90 క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు 90 క్వశ్చన్స్ లెంతీ పేపర్ వచ్చే వారికి మాక్సిమం టైం ఏం చేస్తాడంటే బయాలజీ పైన పెడతాడు. ఎప్పుడైతే బయాలజీ పైన ఎక్కువ టైం స్పెండ్ చేసినాం అనుకో, ఆటోమేటిక్లీ డెఫినెట్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఓన్లీ బయోడేటా వల్ల మార్క్స్ రావు. సో వాడి ఇప్పుడు ఇంతకుముందుకు ఏంటంటే 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ కూడా సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా కాదు. ఆల్ 4 సబ్జెక్ట్స్ ఎవరైతే చదువుతారో ఈక్వల్గా బ్యాలెన్స్గా వాళ్ళకే సీట్ వస్తుంది. ఓకే సార్, ఇంకోటి సార్, జనరల్గా తెలంగాణలో మనం చూసుకుంటే మెడికల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి.
చదివే స్టూడెంట్స్ కానీ కాంపిటీషన్ తక్కువ ఉంది అనేది అపోహ, నిజమా? లేదండి, మన దగ్గర ఉన్న అరౌండ్ 5,000-6,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ సీట్స్ అరౌండ్ 2,500 ఉంటాయి, మిగతావన్నీ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ రాసేది ఇయర్ కొద్ది పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే అరౌండ్ 1.5 lakh రాసింది నీట్ ఎగ్జామ్ కి. అందులో వాళ్ళకి ఎందరు మందికి సీట్ రాగలుగుతుంది? ఓన్లీ 5,000 to 6,000. అంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ఈ తెలంగాణలో వేరే రాష్ట్రాల కాంపిటీషన్ కూడా ఉంటుంది. అవును సార్, మన రాష్ట్ర కాంపిటీషన్ ఉంటుంది, నాన్ లోకల్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో ఇది కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ కాంపిటీషన్ స్టేట్ అంటే తెలంగాణనే. ఓకే. ప్రెసెంట్లీ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే తెలంగాణలో కూడా కష్టమే, చాలా కష్టం అని కాదు. వేరే దగ్గరికి పోతే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆంధ్రప్రదేశ్ అనుకో, ఎక్స్క్లూజివ్ మెంట్ ఫర్ దెమ్ ఓన్లీ, అండ్ దే విల్ గివ్ కాంపిటీషన్ విత్ అదర్స్ ఆల్సో. పక్క స్టేట్ లో కూడా వాళ్ళు పోగలుగుతారు. తెలంగాణలో అయితే మన స్టేట్లే రావాలని చూస్తారు. ఇది ఒక్క అపోహ వల్ల వాళ్ళకి ఇక్కడనే ట్రై చేసుకోవడం వల్ల వీళ్ళు నేషనల్ పూల్ పెట్టుకోవట్లేదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం మన తెలంగాణ వచ్చిందంటే మాక్సిమం నేషనల్ పూల్ పెట్టుకోకుండా స్టేట్ పూల్లో పెట్టుకుంటారు. ఓకే. మన పిల్లలు కొద్దిగా చదివి నేషనల్ పూల్కి వెళ్ళిరు అనుకో, స్టేట్ పూల్లో కూడా వేరే వాళ్ళకి జస్టిఫై చేసిన అవుతాం మనం. ఓకే. టాపర్స్ అందుకు ఫర్ ఎగ్జాంపుల్ 500 మార్క్స్ వచ్చినాయి. ఈసారి 500 మార్క్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే స్టేట్ లెవెల్ పెట్టే కన్నా నేషనల్ లెవెల్ పెట్టిరనుకో, ఈ 500 మొత్తం ఒక 100 మెంబర్స్ తీసుకున్నా వాళ్ళు నేషనల్ పూల్కి వెళ్ళిపోయారు అనుకో, కింద ఎవరైతే ఉన్నారో తక్కువ మార్కులు వాళ్ళు ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది స్టేట్లో. ఓకే. వీళ్ళు టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ తీసుకుంటూ ఇక్కడనే ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, కింద ఉన్న వాళ్ళు అట్లే ఉండిపోతారు. ఈసారి పేపర్ చూస్తే పేపర్ చాలా బాగా వచ్చింది. దానికి కట్ ఆఫ్ తీసుకోవడం వల్ల కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 720/720 వచ్చినా కూడా ఎయిమ్స్లో సీట్ రాలేదు. ఎగ్జామ్ 720కి వాడికి వచ్చింది 720, ఇంకా ఎక్కువ రావడం సాధ్యం కాదు. 90 మెంబర్స్ అట్లా వచ్చింది. వచ్చే వరకు ఏంది, డ్రా తీసి సీట్ ఇచ్చారు. ఆ పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏంది అంటే లాస్ట్ టైం 550, 600 వచ్చిన కూడా సీట్లు రాలేదు. ఈసారి బిలు చేస్తారు కాదు, కౌన్సిలింగ్ తర్వాత చూడండి 450 కూడా సీట్ వచ్చి ఉంటుంది. ఓకే. 450 కూడా సీట్ వచ్చు. ఓసీ వాళ్ళకైతే 500 అంటే మాక్సిమం ఓసీకి సీట్ వస్తుంది. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే అబౌవ్ 420 to 450 మధ్యలో ఉన్న కూడా సీట్ వస్తుంది. ఓకే. సో ఈసారి ఈ పేపరే చాలా హెల్ప్ చేసింది అనుకో. పిల్లలు పేపర్ టఫ్ అనుకుంటారు కానీ ఈ పేపరే కరెక్ట్ జస్టిఫై చేసింది, కరెక్ట్ టెస్ట్ చేయగలుగుతుంది కూడా పిల్లల్ని కూడా. సో దీనివల్ల స్కోప్ పెరిగింది పిల్లలకి ఇంకా. ఓకే. ఎందుకంటే ఎవడైతే కష్టపడతాడో వాడి సీట్ కంపల్సరీ వస్తుంది ఈ ఇయర్కి వెళ్ళి. ఓకే. ఇంతకు ముందు లాగంటే అలా కాదు, ఖాళీ బయో చదివి కెమిస్ట్రీ చదివి ఫిజిక్స్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, సీట్ కొట్టారు. ఎందుకంటే ఏదో ఒక రిజర్వేషన్లో సీట్ వచ్చింది అది. కానీ ఈ విధంగా అట్లా కాదు, ఓపెన్గా సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్. ప్లస్ ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చి కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళ ఫీజు ఎక్కువ, ప్లస్ టీచింగ్ అలాగా. గవర్నమెంట్లో ఫ్రీ సీటు, బయట ఒక మెడికల్ సీటు 1.5 నుంచి 2 కోట్ల దాకా నడుస్తుంది, డిపెండ్ అపాన్ సిచ్యువేషన్. ఇప్పుడు అదే గవర్నమెంట్ సీటు చదివితే నువ్వు ఫ్రీగా డాక్టర్ అవుతున్నావు, ₹1 ఖర్చు లేకుండా అన్ని ఫెసిలిటీస్ తోటి, మంచి ప్రొఫెసర్స్ తోటి క్లాసులు చెప్పించుకొని. మెడికల్ కాలేజ్ అంటే ఓన్లీ బిల్డింగ్ కాదు. మెడికల్ కాలేజ్ అంటే అక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు కావాల్సిన ఫెసిలిటీస్, అంటే పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉండాలి. ఎక్కడ పేషెంట్స్ ఎక్కువ ఉంటారో వాడు కరెక్ట్ డాక్టర్ అవుతాడు. అంతేగాని బిల్డింగ్లో కూర్చున్నంత పెద్ద బిల్డింగ్లో కూర్చొని చదివినంత మాత్రంలో వాడు డాక్టర్ కాలేడు. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే గవర్నమెంట్ కాలేజ్ని. ఈ మధ్యలో ప్రైవేట్ కూడా ఈక్వల్గా వస్తుంది అనుకోండి, కానీ ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న ఎడ్యుకేషన్. సో ఎంబీబీఎస్ రావాలంటే గవర్నమెంట్ కాలేజీలో రావడమే చాలా ఉత్తమం. ఓకే సార్, ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ హైదరాబాద్లో మనం చూసుకుంటే ఈ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఏ లొకేషన్ బెటర్ అంటారు, ఎక్కడ బెటర్ అంటారు? ఇప్పుడు చూడండి, మేము గత 20 ఏళ్ళకి వెళ్ళి అన్ని కార్పొరేట్ కాలేజీలు చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైనా సరే మీకు ఎలా ఉంటుంది అంటే గుంపులో గోవిందా ఉంటుంది. ఓకే. ఒక క్లాస్ చూస్తే 60 మంది ఉంటాడు. ఆ క్లాస్ 60 మందిలో వాళ్ళు మనం పట్టించుకునేది, లేకపోతే వాళ్ళు చెప్పింది పట్టించుకోమని చెప్పినది ముందు 2-3 బెంచెస్నే పట్టించుకుంటాం. అంటే అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ మనం చదివించేది 10-12 మందినే. ఎందుకంటే అంత పెద్ద క్లాస్కి ఒక టీచర్ అందరికీ జస్టిఫై చేయలేడు, అందరికీ డౌట్ క్లారిఫికేషన్ చేయలేడు. దీనివల్ల ప్రతి క్లాస్లో నీకు వచ్చేది ఏంటి, ఈవెన్ ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్లో 1000, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 స్ట్రెంత్ ఒక కార్పొరేట్ కాలేజ్లో ఉన్నది, వాడికి వచ్చే ర్యాంక్స్ ఏంటండి 500 ర్యాంక్స్ వస్తాయి. అంటే 10,000 పిల్లలు నీ దగ్గర పంపిస్తే నువ్వు 500 పిల్లలకే సీటు తెప్పియగలుగుతున్నావు. అది అక్కడ గ్రేట్నెస్ ఏం లేదు వాడిది. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అన్ అకాడమీ తీసుకోండి, ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్, క్లాస్ మీకు అరౌండ్ 25 to 30 స్టూడెంట్సే ఉంటారు. ఓకే. కావాలంటే మీరు వెళ్ళి కూడా చూసుకోవచ్చు, 25 to 30. ప్రతి స్టూడెంట్ పైన మనం ఈక్వల్ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, ప్రతి స్టూడెంట్కి మనం డౌట్ క్లారిఫై చేయొచ్చు, ప్రతి స్టూడెంట్ తోటి మనం డిస్కస్ చేయొచ్చు పర్సనల్గా. సో వాళ్ళు మన మోటివేషన్, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్లో ఈక్వల్ కావాల్సిన మధ్యలో మోటివేషన్, ఆ మోటివేషన్ ప్లస్ స్టడీ
ఇవన్నీ కావాలంటే మా అకాడమీ దగ్గర ఉందని నేను చెప్పగలుగుతాను. ఒక పిల్లగాడు ఒక్కసారి వచ్చి కూర్చున్నాడు అనుకో, వాడు మళ్ళీ బయటికి వెళ్ళే అవసరమే లేదు. ఓకే. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 2 దశాబ్దాలు ఉంది. సో మీరు ఇంకా ఎక్కడెక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయగలుగుతారు మాకు? నేను చూడండి, కార్పొరేట్లో శ్రీ చైతన్య, నారాయణలో, ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా నేను పనిచేశాను. ఈ తెలంగాణ గురుకులమ్స్ అనే దాంట్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఆపరేషన్ గ్రూప్ డిజిటల్ అని ఒకటి స్టార్ట్ అయింది. ప్రతి ఇయర్ మా దగ్గర 200 మంది ఉంటారు. ఆ 200 మందిలో సక్సెస్ రేట్ 150 to 160. ఓ కార్పొరేట్ కాలేజ్లో 500 మంది ఉంటే సీట్లు వచ్చేవి 30-40. మా దగ్గర 200 మంది స్ట్రెంత్ ఉంటే సీట్లు వచ్చేది మీకు అరౌండ్ 150 to 160. ఇది గవర్నమెంట్, ఇది డేటా బేస్ ఉండదంతా. ప్రైవేట్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, గవర్నమెంట్ సెక్టర్ అట్లా చెప్పలేము. అది అన్ని ప్రూఫ్డ్ రిజల్ట్స్ అనమాట. 150 160 ప్రతి మెడికల్ కాలేజ్లో ఈ పిల్లలు ఉంటారు. అది కూడా మాక్సిమం పిల్లలకి గవర్నమెంట్ సీట్సే వచ్చినాయి. ఈ మెయిన్లీ ఏంటంటే పూర్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తారనమాట. సో పూర్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చి వాళ్ళ అది మొత్తం వాళ్ళ ఏం ఏంటంటే నాకు గవర్నమెంట్ సీట్ రావాలి, ఫ్రీ సీట్ రావాలి, అది కూడా మంచి కాలేజ్లో రావాలి. బికాజ్ ఎన్నో జనరేషన్స్ అయినాయి. ఫస్ట్ జనరేషన్ మెడికల్ కాలేజ్ ఉస్మానియా గాంధీ ఉన్నాయి. సెకండ్ జనరేషన్కి వచ్చే వరకు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు థర్డ్ జనరేషన్ కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది, జన్గామ్లని, మహబూబ్ నగర్లని. కానీ ఫస్టే, సెకండే, థర్డే. ఎందుకంటే థర్డ్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఈ మధ్యలో డెవలప్ అవుతుంది. కొన్ని అయితే లాస్ట్కి వచ్చే వరకు ఏమంటుంది గవర్నమెంట్, వీళ్ళ దగ్గర కావాల్సిన ప్రొఫెసర్స్ లేదని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే కొన్ని గవర్నమెంట్ కాలేజ్లకు పర్మిషన్ ఇవ్వడానికి ఇంకా ముందు ఆడుతుంది. ఇక ప్రైవేట్ అంటే వదిలేయండి. సో కాబట్టి ఇక్కడ మేము ఏం చేసేదంటే పిల్లల్ని ఎటువై వాడికి గవర్నమెంట్ సీట్ ఎలా వస్తుంది అని చెప్పి వాడికి ఉండాలి, మనకు ఉండాలి. సో అందుకే ఇన్ని ఏళ్ళ వరకు మేము చేసిన దాంట్లో చాలా మందికి గవర్నమెంట్ సీట్సే వచ్చినాయి. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకునే ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అని. ఒకసారి నువ్వు ఎంబీబీఎస్ నువ్వు ఫ్రీగా చేసినావు అనుకో, కంపల్సరీ నీకు పీజీ కొద్దో గొప్ప కష్టం అవుతుంది. ఆ టైంలో నువ్వు ఆడుకోవచ్చేదని ఉంటుంది. ఓకే. ఇప్పుడు నీట్ ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తున్నారో సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఇమీడియట్గా నీట్ లాంగ్ టర్మ్ కోర్స్ ఎవరు తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ తగ్గిపోయింది అన్నారు కాబట్టి నేను వెయిట్ చేస్తాను అని అనుకుంటారు కదా సార్. అప్రాక్సిమేట్లీ ఎవరు నీట్ లాంగ్ టర్మ్ ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు? ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయి 2 months అయిపోయింది. మే 5th అయిపోయింది. ఇప్పుడు జూన్, జూలై ఆల్రెడీ, ఇంకా ఆగస్ట్ కూడా వచ్చేసింది. ఇంకా కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆగస్ట్ 1st వీక్లో మెడికల్ కాలేజెస్ స్టార్ట్ కావాలి. కానీ ఇప్పటికీ ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్లే ఉన్నది. పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే సరే నాకు సీట్ వస్తుంది అని కూర్చున్నారు. కానీ సీట్ వస్తుందా రాదా? లాస్ట్ టైం కట్ ఆఫ్ తీసుకొని చూస్తే ఈసారి ఏమనుకోవచ్చు అంటే ఎవరైతే 450 ఉండరో 460 ఉండో వాళ్ళకి సీట్లు వస్తాయి. ఎవరైతే 450 బిలో ఉందో వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్ ఉంటే కానీ, అది కూడా ఏమంటారు SC ST రిజర్వేషన్ ఉంటే కానీ 450 బిలో వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉంది. కానీ ఎవరికైతే పైన 450 పైన కింద ఉన్న వాళ్ళకి వేరే రిజర్వేషన్ వాళ్ళకి రావడం అయితే కష్టం. కట్ ఆఫ్ తగ్గినంత మాత్రాన మరీ 350 300 అయితే సీట్ రాదు. అట్లా వస్తే ఎందరో MBBS డాక్టర్లు అవుతారు. సో అందుకే ఇప్పుడు ఎవరైతే ఇప్పటికే మ్యాక్సిమం 2 months వేస్ట్ చేశారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ కావడం బెస్ట్. ఎందుకంటే ఇది ఒక 1 year కోర్స్ అని కాదు, లాంగ్ టర్మ్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎవ్రీ ఇయర్ మీరు చూసినా కూడా 9 months కోచింగ్ అయ్యింది. ఆ 9 months కోచింగ్లో ఆల్రెడీ 2 months అయిపోయింది. ఆగస్ట్ అయిపోయి 3 months అంటే వీళ్ళు కాన్సన్ట్రేషన్ 6-7 months నెక్స్ట్ ఇమీడియట్లీ ప్రిపేర్ కావడం అంటే చాలా కష్టం. అందుకే ఇప్పటికే ఎంతో టైం వేస్ట్ చేశారు. ఇమీడియట్గా ఇప్పుడైనా జాయిన్ అయితే వాళ్ళు ఏమైనా 6-7 monthsలో వాళ్ళకి సీట్ రాదని బాధపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక సెమిస్టర్ ముందుకుంటారు అంతే. వీళ్ళు ఇప్పుడు చదువుకొని కూడా సీట్ తెచ్చుకోగలితే వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటే సెకండ్ సెమిస్టర్కి వచ్చే లోపల వీళ్ళు ఫస్ట్ సెమిస్టర్కి వెళ్ళిపోతారు. ఓకే. సో టైం కూడా పెద్ద లాస్ అంటూ ఏం లేదు. ఇయర్ లాస్ అనేది లేదు ఇక్కడ. జస్ట్ 6-7 months లాస్ అయినట్టే. ఆ 6-7 months లాస్ అయినా మళ్ళీ ఒకసారి నువ్వు కష్టపడవు అనుకో, 2 కోట్ల సీటుకు నువ్వు 7 నెలలు కష్టపడడం మళ్ళీ ఒకసారి అది జెన్యూనే అనుకోవచ్చు. ఎందుకు 2 కోటి బయట సీట్ 1.5 కోటి నడుస్తుందండి. వేరే కంట్రీస్ పోయినా కూడా 50 లక్షలు 60 లక్షలు. కానీ ఆ కంట్రీస్కి వచ్చిన తర్వాత MBBS చేసి వచ్చిన తర్వాత వాడు ఎగ్జామ్ క్లియర్ కాలేకపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ కాకపోతే మనకు లైసెన్స్ రాకపోతే వాడు డాక్టర్ అయ్యి కూడా ఏం లేదు. ఇంటికాడ ఓన్లీ డాక్టర్ అని బోర్డు పెట్టుకోవాల్సిందే కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయనియరు. సో ఇవన్నీ కష్టాలు వాడే కన్నా ఒక 6 నెలలు నాది కాదనుకోండి, వాడు కష్టపడాడు అనుకోండి, డెఫినెట్లీగా ఆ 7 నెలల వాళ్ళకి 2 కోట్ల సీటు రాగలుగుతుంది. సో జస్ట్ అంటే వాళ్ళ పేరెంట్ కూడా ఒక సంవత్సరానికి 2 కోట్లు సంపాదించలేదు. అబ్బాయి 7 నెలలు కష్టపడి వాడంతా వాడు ఒక 2 కోట్ల సీట్ తెచ్చుకోగలుగుతుండు. దానివల్ల 70 ఏళ్ళ లైఫ్ వాడు ఇచ్చుకోబోతుంది. వాడి లైఫ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఒక 7 months వాడికి ఇట్లా కష్టపడితే, డెడికేటెడ్గా కష్టపడితే మాత్రం హార్డ్ వర్క్ చేస్తే, ప్లానింగ్ డిటర్మినేషన్ ఉంటే 100% మన సీట్ రావడం చాలా ఈజీ రోజులల్లో. ఎందుకంటే ఇప్పుడు మనం మా బయాలజీ తీసుకుంటే ఎన్సీఆర్టీ ఇస్ ద బెస్ట్ టెక్స్ట్ బుక్ అంటారు. మీరు ఏ ఇయర్ తీసుకున్నా సరే ఒక్క క్వశ్చన్ కూడా ఎన్సీఆర్టీకి బయటకు వస్తలేదు.
క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది, కానీ దానికి ప్రతి లైన్ మన ఎన్సీఆర్టీ బుక్లో అదొక బైబిల్ లాగా, అదొక ఖురాన్ లాగా ఈ టెక్స్ట్ బుక్ ఇది ఎన్సీఆర్టీ. ఖాళీ వాడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 11th and 12th రెండు చదివిందనుకో 350 మార్క్స్ నా బయాలజీ చేయగలుగుతుంది. 350 బయాలజీ చేయగలిగితే వాడు ఒక ఏదైతే అంటారో కఠినమైన సబ్జెక్టు ఫిజిక్స్ అని దాంట్లో మినిమం 50 మార్క్స్ తెచ్చుకొని కెమిస్ట్రీ 50 తెచ్చుకున్నా కూడా 500 మార్కులు తెచ్చుకోవడానికి గవర్నమెంట్ సీట్ ఇప్పుడు. సో చాలా ఈజీ సీట్ తెచ్చుకోవడం. బేసిస్ ఏంటంటే వాడు ఒక ప్లానింగ్, ఒక డిటర్మినేషన్, హార్డ్ వర్క్ ఉంటే మాత్రం కంపల్సరీ సీట్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సార్ ఇంకొకటి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ అన్నారు కదా, చాలా మంది ఈ నీట్ ఇదంతా వద్దు నేను అబ్రాడ్లో వెళ్తా అంటారు. ఇది తర్వాత ఉక్రెయిన్లో, తర్వాత చైనాలో. ఇప్పుడు మనకు తెలియని పేర్లు కూడా ఉన్నాయి, మన నోటి కూడా రాదు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ ఇరికిస్తారు. వీళ్ళందరూ ఇరికిస్తారు. ఇప్పుడు యూక్రెయిన్లో వార్ నడిచింది. వార్ నడిచినప్పుడు ఏం చేసిర్రు, మన ఇండియన్ స్టూడెంట్స్ని రావడం కష్టమైతే, డబ్బులు లేకపోతే, ప్లస్ ఆ ప్రొసీజర్ ప్రోటోకాల్ ఫాలో కాకపోతే వాళ్ళ కంట్రీ వార్ నుండి మిమ్మల్ని మేము పంపించలేమంటే ఇండియన్ గవర్నమెంట్ కాలు మొక్కుంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక ఫ్లైట్ వేసుకొని మన స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చి ఏం చేసింది, ఇక్కడ డంప్ చేసింది. అలా సెకండ్ ఇయర్ పిల్లలు ఎంబీబీఎస్, థర్డ్ ఇయర్ పిల్లలు. ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది, ఎంబీబీఎస్ ఇన్కంప్లీట్ అయిపోయింది. డబ్బులు పోయినాయి, టైం పోయింది. 3 ఏళ్ళ టైం అంటే ఏందండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ అయినవాడు థర్డ్ ఇయర్ కూడా వేస్ట్. నీకేం డిస్కంటిన్యూ అని ఇస్తాడు సర్టిఫికేట్. అంటే నువ్వు మస్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నట్టే నీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ నీకు ఇస్తాడు. ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ సర్టిఫికేట్ అని ఇస్తాడా? ఎవ్వడు ఇవ్వలేడు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ నువ్వు ఏది ఇచ్చినావో వాళ్ళ కంట్రీకి 3 ఏళ్ళ కింద అదే సర్టిఫికేట్ ఇస్తాడు. బయట ఎక్కడైనా సరే ఏంటంటే ఇప్పుడు రష్యా ఎక్కడ పోయినా సరే ఫస్ట్ వాళ్ళ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. సరే ఆ లాంగ్వేజ్ కష్టపడి ఎంబీబీఎస్ నేను చేసుకున్నానుకో, పేషెంట్తో నేను డీల్ కావాలి. నాకు లాంగ్వేజ్ కొద్దిగా నేర్చుకొని ఏదో ఎంబీబీఎస్ క్లియర్ చేసిన, నేను పేషెంట్తో మాట్లాడిందండి వాళ్ళ డిసీజ్ నాకేం అర్థమవుతుంది, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతా, నేను బెస్ట్ డాక్టర్ ఎట్లా అవుతా. పేషెంట్ ఏదో నాకు మాట్లాడడానికి రానప్పుడు, నేను హాస్పిటల్నే పేషెంట్లు మాట్లాడినప్పుడు లేనప్పుడు నాకు ఎక్కడ బెస్ట్ డాక్టర్ అవుతాను? సో అబ్రాడ్ అనేది చాలా వేస్ట్. ఇండియాలో ఉన్నప్పుడు ఉస్మానియా గాంధీ అని ఎందుకు పడిచేస్తారంటే దాంట్లో ఉన్న పేషెంట్స్ ఇన్ఫ్లో చాలా ఎక్కువ. ఎంత పేషెంట్లను చూస్తే వాడు అంత మంచి డాక్టర్ అయితే, కానీ ఎన్ని 10 పుస్తకాలు చదివితే అంత మంచి డాక్టర్ కాదు వాడు. పేషెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తారు, ఏదో అట్లా కష్టపడి ఎంబీబీఎస్ చేసుకుంటారు, కానీ పీజీ వస్తలేదు. పీజీ కోట్లలో కూడుకున్నది, ఒక్కొక్కటి 4, 5, 10 కోట్లు కూడా ఉంది. ఒక్కొక్కరు ఈ ఎంబీబీఎస్ కన్నా 1 సంవత్సరం వేస్ట్ చేసుకొని నేను ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ చేసుకొని ఒక సీట్ కొట్టుకోవచ్చు. పీజీ అలాగే కాదు. పీజీ నువ్వు 2, 3, 4 ఇయర్స్కి వచ్చినా కూడా ట్రై చేసినా కూడా రాని వాళ్ళు ఉన్నారు. కొనుక్కుందామంటే కోట్లలో ఉంది. సరే ఈ పీజీ ఏదో మనం వేరే కంట్రీకి వద్దాం, ఏ కంట్రీ రానియదు, ఎందుకంటే వాళ్ళ సపరేట్ యూఎస్ఎంఎల్ఏ ఏదో ఒకటి ఎగ్జామ్ రాయమంటుంది. ఎంబీబీఎస్ ఏమో ఫ్రీగా ఉంది కాబట్టి రమ్మంటారు, కానీ మనం ఈ ఎంబీబీఎస్ తోటి ఆ ఫారెన్ ఎంబీబీఎస్ తోటి పీజీ చేయలేము, సరిగా ప్రాక్టీస్ చేయలేము. అందుకే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఫర్ ఎంబీబీఎస్ అంటే ఇండియా తప్ప ఇక ప్రపంచంలో ఈవెన్ అవుట్ సైడర్స్ కూడా మన మణిపాల్ అయినా ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ గురించి వేరే కంట్రీస్ వాళ్ళు అమెరికన్స్ కూడా వచ్చి కూడా చదువుతున్నారు. ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ఎంబీబీఎస్ ఇక్కడ ఇండియాలోనే ఉంది. అంత మంచి క్లినికల్ ఎక్స్పోజరే కానీ, అంత మంచి టీచింగే కానీ, ఎవ్రీథింగ్ ఇండియాలో. లేకపోతే అమెరికన్స్ వచ్చి మణిపాల్ మెడికల్, వేరే కంట్రీస్ వాళ్ళు మణిపాల్ ఎస్ఆర్ఎం మెడికల్, ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు ఈవెన్ దో దే ఆర్ సెటిలింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, ఆ కంట్రీస్ సెటిలింగ్ ఆ కంట్రీలో ఎంబీబీఎస్ చేయొచ్చు కదా. ఎందుకు మళ్ళీ ఇండియాని తీసుకుంటారు? ఇండియాలో 2 కోట్లు అయినా సరే వాళ్ళు ఎంట్రెన్స్ రాసినాక కూడా వాళ్ళ ఫీజు డాలర్స్లలో ఉంటుంది. ఆ డాలర్ ఫీజు కట్టి కూడా వాడు ఇక్కడనే చదివిస్తుంది. అంటే దానివల్ల అర్థమవుతుంది మన ఎంబీబీఎస్ ఎంత గట్టిదో. ఓకే సార్, నీట్ ఎంబీబీఎస్ కాకుండా అదర్ ఆప్షన్స్ కౌన్సిలింగ్లో ఆప్ట్ చేసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు డాక్టర్ కావాలని నీకు సంకల్పం ఉంటే ఎంబీబీఎస్ కాకుండా నీకు ఎన్నో వేస్ ఉంది సార్. ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత నీకు డెంటల్ బీడీఎస్ ఉంది, తర్వాత మన ట్రెడిషనల్ మెడిసిన్ హోమియోపతి, ఆయుర్వేద, యునాని, బిఏఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఈవెన్ న్యాచురల్ యోగా కూడా ఈ మధ్యన మన ఇండియాలో క్రేజ్ అయింది. బిఎన్వైఎస్ అని న్యాచురోపతి, హోమియోపతి, ఆలోపతి, యునాని, లైక్ న్యాచురోపతి, యోగా సైన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డాక్టరల్ కోర్సెస్. ఇది కాకుండా ఇంకా లాస్ట్ ఆప్షన్ ఫార్మాడీ ఉంది, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఎగ్జామ్ మాత్రం ఒకటే, నీట్ ఎగ్జామ్. ఈవెన్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాను, ఇప్పుడు అమెరికాలో మోస్ట్ డిమాండెడ్ సైంటిస్ట్ కాదు, మోస్ట్ డిమాండెడ్ నర్సెస్. సో మొత్తం మన ఇండియన్ నర్సెస్ మొత్తం అమెరికాలో పనిచేస్తున్నారు. సో చాలా మంది కేరళ వాళ్ళు చూడండి, ఫస్ట్ వాడు ఒక 10 times ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తాడు, లాస్ట్కు వాడు ఫిక్స్ అయ్యేది దేంతో రాకపోయినప్పుడు అట్లీస్ట్ నర్సింగ్ అనే చేస్తుంది. ప్రపంచంలో ఏ మూలకు పోయినా కేరళ నర్సు లేకుండా లేదు. సో కాబట్టి ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సెస్కి డిమాండ్ ఈ మధ్యలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిసెర్చ్ అంటారు, రిసెర్చ్ కంప్యూటర్ కోర్సెస్కి వస్తుంది. ఇప్పుడు మన మెడికల్ కోర్స్ రమ్మనండి, మనిషి ఉన్న రోజులు ఆరోగ్యం ఉండవలసింది, ఆరోగ్యం ఉండవలసింది కోర్సులన్నీ ఉండవలసింది. సో రిసెర్చ్ లేని ఫీల్డ్ ఏ కూడా బీట్ చేయండి. ఏం ఫీల్డ్ అంటే ఓన్లీ ఈ మెడిసినల్ ఫీల్డ్. ఈ మెడికల్కి సబ్ అలైడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి.
పారామెడికల్ కోర్సెస్ ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీస్ వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇంతకుముందు మెడిసిన్ సీట్ రావడం ఓన్లీ ఎంబీబీఎస్ అదే అనుకోరు. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో తెలియని ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. ఫారెన్సిక్ సైన్స్ అని ఉంది అందులో, నెక్స్ట్ అనస్థిషియన్ టెక్నాలజీ అని ఉంది. ఇవన్నీ ఏంటంటే దిస్ వన్ వే టు ఎంటర్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్ అనమాట. లాస్ట్కు మనం ఒక అట్లా డాక్టర్ కాకపోయినా ఎంఎస్సి అనాటమీ, ఎంఎస్సి హ్యూమన్ ఫిజియాలజీ చేసి కూడా మనం డాక్టర్ కాకపోయినా అదే మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్స్ కావచ్చు. ఓకే. ఎందుకంటే డాక్టర్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు టీచింగ్ చేయడంలో, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాక్టీసింగ్. వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చే ప్రాక్టీస్లో. ఏ డాక్టర్కి టీచింగ్ అందుకే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ని ఎస్టాబ్లిష్ చేసినా వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ప్రాబ్లం ఏంది గవర్నమెంట్కి వచ్చింది. ఈ రోజు కూడా పేపర్ యాడ్ ఏముంది, వాంటెడ్ ప్రొఫెసర్స్ అని. వాళ్ళకి ప్రొఫెసర్స్ దొరుకుతలేరు. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ వస్తుంది, హాస్పిటల్ కట్టుకుంటున్నారు, కానీ టీచింగ్కి ఎవరు దొరుకుతలేరు. అప్పుడు ఏంటంటే వేరే అంటే ఎవరైతే నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానోళ్ళు ఈ నాన్ మెడికల్ స్టూడెంట్స్ ఈ వేలో వెళ్తున్నారు. హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ ప్యాథాలజీ. అందుకే ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అంటే ఇది మెడిసిన్ సైన్స్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ Okay. ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్.